హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్ ఈ రోజు అయితే మీకు ఒక హిస్టారికల్ టాపిక్ అయితే పరిచయం చేయబోతున్నా. సో ఎంత హిస్టారికల్ అంటే మీకు లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మనం రేవాలగుంట దొంగల గురించి కొన్ని నిజాలు, వాళ్ళు చెప్పిన విషయాలు మీకు అన్నీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా. బట్ కాకపోతే ఏంటంటే అదంతా కొండ ప్రాంతం కావడం వల్ల సో వాళ్ళు చెప్పింది మీకు క్లారిటీగా వినిపించలేదన్నమాట. మేబీ నేను కూడా సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. బట్ ఆ ఊరు నుంచి బయట ఊరు వెళ్ళిన వాళ్ళలో ఒక పర్సన్ అయితే తీసుకున్నాం ఈరోజు. సో ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు చెప్పిన నిజాలని మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో నేనైతే 100% నమ్ముతున్నా. ఒకప్పుడు ఉండేవాళ్ళంట, ప్రజెంట్ అయితే వాళ్ళ అంతరించిపోవడం అంటే వాళ్ళ జనరేషన్ మారడం వల్ల నాగరికత తెలుసుకొని ఇప్పుడైతే మంచిగా ఉన్నారంట. సో ఆ మాటలో ఒకసారి వినండి, ఎందుకంటే మన హిస్టరీ అనేది ఇప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. సో వీడియోలోకి వెళ్దాం. చెప్పమా, ఎన్ని సంవత్సరాల నుంచి తెలుసు నీకు రేవాలగుంట గురించి? నాకు 40-50 నుంచి తెలుసు కదా. 40 నాకు 55 ఉన్నాయి అనుకో, 40 నుంచి తెలుసు కదా. 15 సంవత్సరాల నుంచి ఏంటంటే ఒక తెలిసింది కదా, అందుకనేసి. అంటే వాళ్ళు ఏ పని చేసేవాళ్ళు? దొంగతనాలా? ఎంత ఏం కానీ పేరే అంటే అడవిలో ఉన్నారు కదా. అడవిలో ఉన్నారు కదా, అందుకనేసి ఏంటంటే ఓయమ్మ దొంగలు అంటే భయం అన్నమాట. ఇప్పుడు ఏడు దిగిన వాళ్ళకి ఓయమ్మ ఆడ రావాలనుకుంటా దొంగలు అంతే. పాపమోళ్ళు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అన్నం పెట్టి నీళ్ళు ఇచ్చి పొరుగు నుంచి తెస్తారు నీళ్ళు, కూడేటి నుంచి తాగే నీళ్ళు ఉండవు అక్కడ. అంటే మంచోళ్ళు ఉండేవాళ్ళు. మంచోళ్ళు అంటే అందరూ మంచోళ్ళే. ఒక ఊరికి పోయి బిందెత్తుకొని నీళ్లు తెస్తే ఈ దావన బస్సు దిగి ఇటు వచ్చే వాళ్ళకి అందరికీ నీళ్ళు ఇచ్చేది లేవు. ఒక ఇల్లు ఉంది, ఒకే ఇల్లు ఉంది. కానీ మేము ఉన్నాం, కానీ వచ్చి పనులు చేసుకొని పైరు పెట్టుకొని చేసుకుంటా ఉంటాం. అట్లా నీళ్ళు అంటే మేము వచ్చిన వాళ్ళకంతా నీళ్ళు దాకమంటే నీళ్ళు ఇచ్చేది, ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెట్టేది. కానీ వాళ్ళు దొంగలు చరిత్ర. కానీ మాకు తెలిసి నాకు ఏ దొంగతనంలో వాళ్ళు అంటే మంచివాళ్ళు లేరు. ఇప్పుడు మాది ఆ ఊరు కాదు కదా, మాది చిన్నప్పుడు ఆ ఊరేనంట. మళ్ళీ తిరిగి మళ్ళీ ఆ ఊరిలోనే ఇచ్చారు మమ్మల్ని. మంచివాళ్ళు అంటే మంచివాళ్ళే చెప్పాలంటే, వాళ్ళు గుణానికి కానీ అన్నిటికి కూడా మంచివాళ్ళు, మగవాళ్ళు ఆడవాళ్ళు. నీళ్ళు ఒక 10 కిలోమీటర్ల నుంచి తెచ్చి బిందుతో నలుగురు వస్తే 4 చెమ్ములు ఇచ్చేసేవాళ్ళు. 10 కిలోమీటర్. మీరు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? నెలకి పుడేటికి ఆ ఊరి నుంచి నడిచిపోవాలా? నడిచిపోయి బిందె ఎత్తుకొని నెత్తిని పెట్టుకొని తేవాలి నీళ్ళు తెచ్చి ఈ బస్సు ఎక్కుతారు. ఇక్కడ కూడేటోళ్ళు ఈ దామని వస్తారు, వాళ్ళు నీళ్ళ దామంటే వస్తారు. అడిగి కట్టుకు వస్తే నీళ్ళ దామంటే వస్తారు. ఇవ్వాల తప్పదు కదా, ఆ మారి చేసేవాళ్ళు లేడు. మంచి గుణం కలిగిన వాళ్ళు. మంచి గుణం కలిగిన వాళ్ళు. అయితే మామూలుగా అప్పుడు రాకపోకలు అంటే బండ్లు ఇవంతా ఏం లేవు కదా. బండ్లు కట్టి బండ్లు ఉండోళ్ళ, ఎదల బండ్లే. ఇప్పుడు అనుకో ఒక ఆడ మనిషి కానుపు దగ్గరికి వచ్చింది అంటే కట్టిబండి కట్టుకున్నారా, నేరుగా ఏడుకొచ్చినారా, ఏడు బస్సులోనో లేదంటే కట్టిబండితో కూడా వెళ్ళిపోయేది, తీసుకొని పోయేది. అద్దోనం అయితే అద్దోనమే కదా ప్రతి దానికి. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలమ్మా మనం. ఇదే దావ, ఇదే బాట. ఎన్ని కిలోమీటర్లు ఎంత నేరుగా వెళ్ళి పూడేరు ఇటు పోతుంది. నేరుగా వెళ్ళిపోద్ది, పూడేటికి వెళ్ళిపోద్ది. పూడేరు దాటుకొని పోవాలా? పూడేడు కాదు, ముందు ఈ ఊరే రావాలనుకుంటే వస్తుంది. ఒక ఇల్లు ఉంటుంది, ఇల్లు ఈ పక్క ఉంటుంది. ఈ పక్క పోతే కుడిసే ఎడం చేతి వైపు ఉంటుంది. మనం నేరుగా తిప్పనందుకు వెళ్ళిపోతాం. తిప్ప దాటేస్తే పూడేడు వస్తుంది. తిప్ప వరకు రావాలనుకుంటా, ఆ నుంచి పూడేడు. మళ్ళీ ఇంకొకరా పోతే బోపతాయి గుడి వస్తుంది. గుడి దాటిన తర్వాత పూడేడు పెద్ద ఊరు. కాలనీ మొత్తం అన్ని కళాలు ఉన్నాయి, పెద్ద ఊరు అన్నమాట. ఇక్కడ ఏదో భీముడు అన్నం ఉండేడండి దారిలో. బ్రహ్మయ్య భీముడా? ఊరు అన్నం ఉండేరండి ఈ దారిలో. ఇది దాటిన తర్వాత బోపతాయి గుడి వస్తుంది. అవిశాఖ అరుకుడు వండారంట. అది వండే తలికే ఆ గుడికి అయిపోవాలన్నారంట. కానీ అది ఉడికేటప్పటికి గుడి సగం గట్టి ఆగిపోయింది. అవిశాఖ అరుకుడు ఉడికే తల్లి గట్టమన్నాడంట. బోపతాయి వచ్చి వెలిచాడంట. అప్పుడు నిజంగానే వెలిచినాడు బొమ్మే. అప్పుడు ఆయన ఏది లేదు గుడి ఆడ, ఊరికైనా వచ్చి వెలిచేసినాడు అడవిలో. వెలిచేటప్పటికి అవిశాఖ అరుకుడు ఉడికే తల్లి కట్టమన్నాడంట. అప్పుడు సగం కట్టున్నారు పండ్లు, అంటే ఇంట్లో నల్ల పండ్లు ఉన్నాయంట కదా. ఇప్పుడు పండ్లు దబ్బర్లు అన్నం వండిన తీసేయినారు, బండలు తీసేయినారు. తీసేసి గుడి కట్టారు. అప్పుడు సగం కట్టేటప్పటికి ఆగిపోయింది. ఉండదు గుడి ఉంది. సరే అయితే పోయిస్తా. సరే పోయేసరండి. సరే మంచిది. చూసారు కదా. సో ఇదనమాట ఈ రేవాలగుంట యొక్క హిస్టరీ. ఆ రేవాలగుంట వాళ్ళు అంటే అతి కిరాతకంగా చంపేవాళ్ళంట అప్పట్లో. సో ఇప్పుడు ఏంటంటే నాగరికత తెలుసుకున్నారు, మనకు చట్టాలు పెరిగాయి. తర్వాత అందులోనూ మనకు అడవి ప్రాంతం చుట్టూ కూడా ఇల్లు అనేటివి ఏర్పడడం జరిగింది. తర్వాత ఈద లైట్లు అనేసి రకరకాల సెక్యూరిటీ పర్పస్ మీద వాళ్ళు కూడా వాళ్ళ నాగరికతను డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడైతే అలాంటి పనులు అయితే లేవు. ప్రజెంట్ అయితే వాళ్ళు అలాంటి పనులు చేయడానికి కూడా అక్కడైతే ఇల్లు కూడా ఏం లేవు. అందరూ టౌన్లోకి వెళ్ళిపోయారంట జాబులు అనేసి, చదువు కోసం అనేసి.
సో ఒక్కొక్క రీజన్ మీద ఒక్కొక్కరు వెళ్ళిపోయారు. మొత్తం ఒక 20 ఇల్లులు ఉండేవంటవా, 20 ఇల్లులు దాకా ఉండి అక్కడ మొత్తం 20 ఇల్లులు దాకా ఉండేటివంట. ఇప్పుడైతే ఏ ఒక్క ఇల్లు కూడా లేదు, ఒక ఇల్లు మాత్రం ఉంది, దాంట్లో ఎవరు ఉండట్లేదు. మీకు ఒక ఫార్మర్ని కూడా చూపించాను, ఆ విలేజ్ అతనే ఆ ప్లేస్ని నమ్ముకొని పంట పండించుకుంటూ వచ్చిన దాన్ని దేవుడికి పెట్టుకుంటూ ఇలా జీవనం సాగిస్తూ ఉన్నాడంట. సో ఇదన్నమాట ఆ రేవలగుంట హిస్టరీ. మేబీ నాకు ఒక చిన్న డౌట్ ఉండేది, ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేసి. నాకైతే ఒక క్లారిఫికేషన్ వచ్చింది, నాకైతే ఒక క్లారిటీ ఉందన్నమాట. సో మీకు కూడా చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సో నాది లాస్ట్గా ఒక చిన్న రిక్వెస్ట్, లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే హిస్టరీ అనేది మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి, అసలు మిస్ చేయకండి. హిస్టరీ టాపిక్స్ గురించి ఏ వీడియోస్ పెట్టినా చూడడానికి అయితే ట్రై చేయండి. ఎందుకంటే 100% నిజం లేదే మనమైతే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీ అవ్వం. 100% నిజం ఉంటేనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత వచ్చేసి నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నేను డైలీ మీ ముందుకు కొత్త కంటెంట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను, అదొక సపోర్ట్ అన్నమాట. సో ఇంకో చిన్న మ్యాటర్ ఏంటంటే, మీకు ఒక టూ డేస్ బ్యాక్ అనమాట చంద్రముఖి వీడియో ఒకటైతే అప్లోడ్ చేసి ఉన్నాను కదా. సో ఆ చంద్రముఖి వీడియోలో ఆమెను ఉరి తీసిన ప్లేస్ అనేసి మీకు చూపించా. బట్ అది రియల్ ప్లేసే, కాకపోతే అక్కడ నుంచి ఆమె చనిపోయిన తర్వాత ఆ శవపేటికను అనేది వాళ్ళ రాజ్యానికి తీసుకెళ్ళిపోయారంట. సో ఆ ప్లేస్ అయితే నాకు కనిపించలేదు, అందువరకు అక్కడ వరకే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే మనకు ఒక చిన్న కామెంట్ కూడా వచ్చింది, సో బ్రో నేను వెళ్ళాను, అది ఇంకో ప్లేస్ కూడా ఉంది దాని రిలేటెడ్, ఇది ఓకేను ఇంకో ప్లేస్ ఉంది అన్నారు. బట్ నాకు ఆ ప్లేస్ అయితే తెలియదు, అతనికి చెప్పడానికి నాకు వీలు అవ్వలేదు, నేను రిప్లై ఇచ్చాను కానీ అతను చూసినట్లేదు. సో ఇదన్నమాట మన ఈరోజు వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. సో మీకు ఏదైనా కామెంట్స్ ఉన్నా ఖచ్చితంగా తెలియచేయండి, ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతా. ఒకవేళ మీరు నేను చూపించే ప్లేస్లకు వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నేను దగ్గరుండి చూపిస్తాను, మేబీ ఖాళీ చేసుకుని నేను చూపిస్తాను. సో ఒకరికి ఇద్దరికైతే సాధ్యం అవుతుంది చూపించడానికి, అందరికంటే కష్టం. సో థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై.